పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతల మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్పై ప్రతిపాదిత సైనిక దాడి ప్రణాళికలను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటిస్తూ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. హార్ముజ్ జలసంధిని పూర్తిగా పునఃప్రారంభించడంతో పాటు ఇరాన్ నుంచి ఎదురవుతున్న అణుముప్పుకు శాశ్వతంగా ముగింపు పలికే దిశగా ఒక సమగ్ర ఒప్పందాన్ని ఖరారు చేయడానికి మరింత సమయం కావాలని ఇరాన్తో పాటు పలు పశ్చిమాసియా దేశాలు అభ్యర్థించినట్లు ఆయన వెల్లడించారు. ప్రతిపాదిత ఒప్పందం వేగంగా ఖరారైతేనే తమ వైపు నుంచి దాడుల విరామం కొనసాగుతుందని, లేని పక్షంలో కఠిన చర్యలు తప్పవని ట్రంప్ స్పష్టమైన షరతు విధించారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచం ఎన్నడూ చూడని రీతిలో భారీ స్థాయి సైనిక శక్తితో ఇరాన్పై విరుచుకుపడేందుకు అమెరికా సైన్యం సర్వసన్నద్ధంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. అయినప్పటికీ టెహ్రాన్పై దాడులు నిలిపివేయాలని గల్ఫ్ దేశాల నుంచి వచ్చిన విజ్ఞప్తులను ప్రపంచ భవిష్యత్తు ప్రయోజనాలను పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు. ఇరాన్ స్వయం ప్రతిపత్తి మనుగడను దృష్టిలో ఉంచుకుని దౌత్య మార్గానికి చివరి అవకాశం ఇస్తున్నట్లు ట్రంప్ తన ట్రూత్ సోషల్ వేదికగా స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ ప్రధాని బెన్యామిన్ నెతన్యాహు కూడా యుద్ధాన్ని ముగించి ఇరాన్తో ఒప్పందం చేసుకునేందుకు అంగీకరించారని ట్రంప్ తెలిపారు. అయితే ఈ పరిణామాలకు ముందు తమ దేశంపై ఎలాంటి చర్యలకు పూనుకోవద్దని, ఒకవేళ దాడులకు పాల్పడితే ప్రతీకారం దారుణంగా ఉంటుందని అమెరికాను ఇరాన్ తీవ్రస్థాయిలో హెచ్చరించింది. అగ్రరాజ్యం గనక సైనిక చర్యకు తెగబడితే సౌదీ అరేబియా, యుఏఈలోని చమురు క్షేత్రాలతో పాటు ఖతార్, ఇజ్రాయిల్లోని సహజ వాయువు క్షేత్రాలను బూడిద చేస్తామని టెహ్రాన్ హెచ్చరికలు జారీ చేసింది. ఈ తీవ్ర హెచ్చరికల నేపథ్యంతో పాటు ఇంధన క్షేత్రాలపై దాడులు జరిగితే ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం తలెత్తుతుందనే భయాల నడుమ అమెరికా ఈ ఉపశమన ప్రకటన చేసింది. ప్రస్తుతం సంక్షోభ నివారణకు ఖతార్, పాకిస్తాన్లు మధ్యవర్తులుగా వ్యవహరిస్తూ ఇరాన్, అమెరికా ప్రతినిధులతో వేరువేరుగా చర్చలు జరుపుతున్నట్లు అంతర్జాతీయ వార్తా సంస్థలు వెల్లడించాయి. ఈ చర్చల్లో ప్రధానంగా అంతర్జాతీయ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలను పునరుద్ధరించడంపైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఈ దాడుల రద్దు నిర్ణయం కేవలం తాత్కాలిక యుద్ధ విరామం మాత్రమే తప్ప సంపూర్ణ శాంతి స్థాపనకు సంకేతం కాదని స్పష్టమవుతోంది. ఒకవేళ ఇరాన్ ఈ ఒప్పంద నిబంధనలకు వేగంగా ఆమోదం తెలపకపోతే అమెరికా మళ్లీ ఏ క్షణంలోనైనా తీవ్రస్థాయి సైనిక దాడికి తెగబడే ప్రమాదం పొంచి ఉందనే హెచ్చరికలు వస్తున్నాయి. దౌత్యపరమైన చర్చలు విఫలమైతే పశ్చిమాసియా తీవ్రమైన పూర్తిస్థాయి ప్రాంతీయ యుద్ధంలోకి వెళ్లే ప్రమాదం ఉందని అంతర్జాతీయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి రాబోయే కొద్ది రోజుల్లో జరిగే చర్చల ఫలితాలే పశ్చిమాసియా భవిష్యత్తును, ప్రపంచ ఆర్థిక, రాజకీయ పరిస్థితులను నిర్దేశించనున్నాయి.